ఇవి ఇన్స్టాంట్ గా చేసుకునే టమాటా దోశలు. ఎప్పుడైనా సడన్ గా దోశ తినాలి అనిపించినప్పుడు పప్పు నానబెట్టి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఈ దోశలు వేస్తూ ఉంటాను. ఇవి ఫ్లేవర్ఫుల్ గా ఎంత బాగుంటాయో చాలా సులువుగా చేసేసుకోవచ్చు. ఇవి చేసుకోవటానికి ముందు అరకప్పు బొంబాయి రవ్వని కాస్త గ్రైండ్ చేసుకోవాలి. అదే రవ్వలో 3 లేదా 4 టమాటాల ముక్కలు, ఎండు మిరపకాయలు, వెల్లుల్లి కొన్ని, కరివేపాకు, జీలకర్ర వేసి నీళ్లు వేయకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఈ పిండినంతటిని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని ఇందులో 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు గోధుమ పిండి, రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసి వీటన్నిటిని చక్కగా కలిపి తర్వాత కొద్దిగా నీళ్ళని వేసి దోశ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. తర్వాత అవసరమైతే పిండిలో కొద్దిగా నీళ్లు వేసి కలుపుకొని పెన్నం బాగా వేడయ్యాక ఇలా దోశల్ని వేసి నెయ్యి లేదా నూనె వేసి 2 వైపులా చక్కగా కాలేంత వరకు కాల్చి తర్వాత వీటిని కొబ్బరి లేదా పల్లి చట్నీతో వేడిగా సర్వ్ చేసుకోండి.